చూడండి. ఏమనుకుంటున్నారు? ఏదో నాకు తీసుకొచ్చి అట్టు అంటారు అనుకుంటున్నారా? కాదు, ఇది వజ్రాలు పెసరట్టు అండి. పెసలు నానబెట్టి ఒక కప్పు, ఇంకొక అరకప్పు శనగపప్పు కూడా జోడించి నానబెట్టేసి వేస్తే అల్లం మిరపకాయ వేసుకోండి, జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకుంటే ముందు అయితే లేకపోతే విడిగా ముక్కలుగా కలుపుకునే సరే. నేనేంటంటే జస్ట్ ఇది ప్లెయిన్ సాల్ట్ మాత్రం వేసుకున్నాను. జీలకర్ర అవన్నీ కూడా ఇవ్వండి. ఇందులో చట్నీలు వేసాను, మిరపకాయ, అల్లం, జీలకర్ర, కాబట్టి ఇందులో నేను అవాయిడ్ చేశాను. ఇవి హెవీగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక కొద్దిగా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చిన్న చిట్కా చెప్తాను. కొంచెం శాతం వాటర్ ఒక గ్లాస్ ఎక్కువే తాగండి. అయితే నాన్ వెజ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే కొంచెం తక్కువే తీసుకోండి. మరి ఎక్కువగా నాన్ వెజ్ ఎక్కువ తినేస్తే క్వాంటిటీకి మించి కొంచెం అదే ప్రాబ్లం ఎరైజ్ ఎక్కువ అవుతుంది. అందుకని చెప్తున్నాను, కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే చూడండి, నాకు అంత టేస్టీ అండ్ యామీ ఇది ఆ ప్లేట్లో సర్వ్ చేసుకొని చక్కటి టిఫిన్ కొంచెం వెళ్తున్నాను, చక్కటి టిఫిన్ తాగిచ్చేస్తాను. మీరు కూడా ఏ టిఫిన్ తింటున్నారో పొద్దున్నే లెగిసి చక్కగా బ్రేక్ఫాస్ట్ టైం ఏం తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈట్ హెల్దీ, బీ హెల్దీ అండ్ ఈట్ వెల్ అండ్ డూ యువర్ వర్క్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వారు ఎవరన్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ నా ఛానల్ సపోర్ట్ చేయడానికి నేను ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా ఇచ్చాను. గో టు మై ఛానల్, చెక్ ద నెంబర్. ఓకే, ఏమంటే నేను చెప్పాను స్ట్రీట్ డాగ్స్ కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. అండ్ దట్ ఐ విల్ షో ఇన్ మై వీడియోస్. ఎవరికైనా హెల్ప్ చేసినా ఐ విల్ షో ఇన్ మై వీడియోస్. ఓకే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.